పాకిస్తాన్ దెబ్బకి భయపడిపోయాడు మోడీ అని మళ్ళీ రాహుల్ గాంధీ ప్లస్ కాక్రోచెస్ ప్లస్ కమ్యూనిస్టులు మాట్లాడచ్చేమో. కాకపోతే నిజం అనేటటువంటిది 4 అడుగులే సొప్పు అబద్ధంతో వీళ్ళు చుట్టొస్తారు కాబట్టి అసలు విషయం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆహ్, ఇప్పుడు జీలం చీనాబ్ నదికి సంబంధించి ఇండస్ వాటర్ విషయంలో రావి నది నీళ్లు మనం ఇవ్వలేదు. దాని ఇంపాక్ట్ అక్కడ పాకిస్తాన్ వెలవెల్లాడుతుంది. చీనాబ్ నది నీళ్లు ఇస్తున్నాం. ఎందుకంటే మన దగ్గర వరదలొచ్చినాయి చీనాబ్ నది దగ్గర. కాబట్టి మనం ఆ వంతెనని ఓపెన్ చేసి, ఆ గేట్లు ఓపెన్ చేసి నీళ్లు వదిలిపెట్టాం. పాకిస్తాన్‌కి ఇప్పుడు అతివృష్టి, అనావృష్టి. మనం నీళ్లు వదిలిపెట్టకపోతే అది కరువు బారిన పడతది. మనం నీళ్లు వదిలిపెడితే వరదల బారిన పడతది. ఒక్కసారిగా వదిలిపెడితే. ఇదివరకటి రోజుల్లో అయితే పాకిస్తాన్‌తో మనకున్నటువంటి ఒప్పందం ప్రకారం మనం పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి ఇండస్ వాటర్ కమిషన్‌కి మనం సమాచారం అందించేవాళ్ళం. వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకునేవాళ్ళు. మనం దాన్ని ఆపరేషన్ సింధూర్ తర్వాతన దాన్ని పక్కన పెట్టాం. పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఆపరేషన్ సింధూర్ చేసాం. దాని తర్వాత ఈ వార్ కూడా చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి సమాచారం ఇవ్వడం మానేసాం. అయితే అలాగని మనం వాళ్ళనేమి చంపేయాలనుకోవట్లేదు. వాళ్ళ మీద మనమేమి అమానవీయ చర్యలు తీసుకోవట్లేదు. తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వానికైతే పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి సమాచారం ఇచ్చాం. ఇట్లా చీనాబ్ నది నుంచి నీళ్లు వదిలిపెడుతున్నామని.